నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరు కానున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కార్యక్రమంలో పాల్గొనున్న కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్. మైనింగ్ కార్మికులకు ₹1 బీమా పథకం రేపటి నుంచి అమల్లోకి వస్తుందన్న కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి. బొగ్గు ఉత్పత్తి, రవాణాలో 1 బిలియన్ టన్నుల లక్ష్యం సాధించినట్లు కేంద్ర మంత్రి వెల్లడి. రాష్ట్ర ఆదాయం పెంపు మార్గాలను అన్వేషించాలన్న డిప్యూటీ సీఎం. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను అధ్యయనం చేయాలని అధికారులకు సూచన. హైదరాబాద్లో కొత్తగా 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభం. రాయదుర్గం, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో కేంద్రాలను ప్రారంభించిన మంత్రులు. పాత బస్తీ వాసులకు పీఎస్కే అందుబాటులో రావడం అభినందనీయమన్న ఓవైసీ. మాదక ద్రవ్యాల నెట్వర్క్లను విచ్ఛిన్నం చేయడమే అత్యంత కీలకమన్న కేంద్ర హోంమంత్రి. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా హైదరాబాద్ విమోచన దినోత్సవాలను రేపు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1948లో సెప్టెంబర్ 17 అంటే ఇదే రోజున హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న విమోచన దినోత్సవ వేడుకలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్లు కూడా కార్యక్రమంలో పాల్గొనున్నారు. కార్యక్రమంలో భాగంగా వేదికపై 800 మంది కళాకారులు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పలు కళారూపాలను, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, పార్లమెంటు సభ్యులు డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్, విశ్వేశ్వరరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. సెప్టెంబర్ 17 సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాలను ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి రాష్ట్ర ప్రగతి నివేదిక వెల్లడించనున్నారు. జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో పబ్లిక్ గార్డెన్స్లో ఏర్పాట్లను డీజీపీ జితేందర్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణంతో కలిసి పోలీసు పరేడ్ రిహార్సల్స్ కూడా తిలకించారు. హైదరాబాద్ సృజనాత్మకత, శాస్త్ర సాంకేతిక రంగాలకు హబ్గా నిలుస్తోందని, పరిశోధనలకు అనువైన వాతావరణం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ హైదరాబాద్లోని గచ్చిబౌలి టీ హబ్లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్లో భాగంగా నిర్వహించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెమినార్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 11 ఏళ్లలో శాస్త్రీయ దృక్పథం పెరిగిందని, ఎన్సీఎంఎం దానిలో భాగమని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంక్షోభాల నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానం ప్రాముఖ్యత పెరిగిందని, 2030 నాటికి ఈవీ బ్యాటరీలు, పునరుత్పాదక శక్తికి క్రిటికల్ మినరల్స్ డిమాండ్ 3 రెట్లు పెరుగుతుందని వివరించారు. ఎన్సీఎంఎం కింద 4 ఐఐటీలు, 3 రీసెర్చ్ ల్యాబులను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. గత దశాబ్దంలో గనుల రంగంలో సంస్కరణలతో సమూల మార్పులు వచ్చాయని, బొగ్గు ఉత్పత్తి, రవాణాలో 1 బిలియన్ టన్నుల లక్ష్యం సాధించామని, త్వరలో అండర్గ్రౌండ్ కోల్ గ్లాసిఫికేషన్ బ్లాక్ వేలం జరగనుందని కిషన్ రెడ్డి చెప్పారు. ఆఫ్షోర్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ బ్లాక్స్ వేలం పూర్తి చేసినట్లు, 6వ విడతలో 23 బ్లాకుల వేలం ప్రారంభమైందని, తెలంగాణ, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బంగాల్ తొలిసారి పాల్గొనడం ఆనందకరమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అర్జెంటీనాలో లిథియం వెలికితీత ప్రారంభమైందని, జపాన్, పెరూతో ఒప్పందాలు కుదుర్చుకుంటామని తెలిపారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ నినాదంతో వికసిత భారత్ లక్ష్యాన్ని చేరాలని, 2047 నాటికి క్రిటికల్ మినరల్స్ రంగం బలోపేతం కావాలని కిషన్ రెడ్డి కోరారు. The mine workers and mine communities working at a ground zero. They are the backbone of this mining sector and coal sector. They are our mining development ambassadors, and under the Narendra Modi leadership, their welfare also. నల్గొండ కలెక్టర్ ఐలా త్రిపాఠి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్న సమస్యలను సాకుగా చూపించి సమస్యను జట్లం చేయవద్దని అటవీ శాఖ అధికారులకు సూచించారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 40-50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. వివిధ నిబంధనలు చూపుతూ ఆ భూములు అటవీ శాఖకు చెందినవని అటవీ అధికారులు కొర్రివేస్తున్నారని చెప్పారు. ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి అనుప్రియ పటేల్తో సమావేశమయ్యారు. రామ్మోహన్ నాయుడుతో జరిగిన చర్చల్లో కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు గురించి చర్చించారు. అనుప్రియ పటేల్తో భేటీలో రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత సమస్యను వివరించి ఖరీఫ్ సీజన్ కోసం 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ వీలైనంత త్వరగా రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీతంలో శిక్షణ అందజేశారు. ఈ మేరకు ఇవాళ జూబ్లీహిల్స్లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి వాయిద్య పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థులు లైవ్లో పాట పాడి వినిపించారు. ఆ తర్వాత వారు పాడిన పాటల సీడీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలోనే కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. కౌమార బాలికల సాధికారతపై హైదరాబాద్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. కిశోర బాలికల భద్రత, పోషకాహారం, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన లాంటి కార్యాచరణ అమలు కావడంలో కిశోర బాలికల సంఘాలు కీలక భూమి పోషించవలసిందన్నారు. కిశోర బాలికల సంఘాల ఏర్పాటుతో వారి సమస్యలు తెలుసుకుని అవగాహన కార్యక్రమాలు చేసే వెసులుబాటు కలుగుతుందన్నారు. కిశోర బాలికల సంఘాల ఏర్పాటుతో ఎన్నో సామాజిక రుగ్మతలు చెక్ పెట్టవచ్చన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు కిశోర బాలికల సంఘాలకు అనుసంధానం చేయాలని మంత్రి సూచించారు. గ్రామాల వారీగా అధికారులు కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. BHEL చౌరాస్తా నుంచి అమీన్పూర్, సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కుకు కనెక్టివిటీ రోడ్డును 100 రోజుల్లో పూర్తి చేయని పక్షంలో బీజేపీ ఆందోళన చేపడుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. పటాన్చెరు సమీపంలోని BHEL చౌరాస్తా పక్కన ఉన్న నాలాను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కరణ్తో కలిసి రఘునందన్ రావు పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని BHEL చౌరాస్తా నుంచి సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టవలసిన అవసరాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. నాలాతో పాటు రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఎంక్రోచ్మెంట్లను తొలగించి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. 100 రోజుల్లో 100 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు పూర్తి చేయాలని, లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మొదలుకొని శ్రీదేవి టాకీస్ ముందుగా అమీన్పూర్కి వెళ్ళేటువంటి రోడ్డుని స్ట్రేట్ రోడ్ చేయాలనేటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ అందరి యొక్క కళ. దానికోసమని నేను ఎంపీ గెలిచినప్పటి నుంచి గత మున్సిపల్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారి దగ్గర నుంచి ప్రస్తుత కమిషనర్ ఆర్వి కర్ణన్ గారి వరకు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆర్వి కర్ణన్ గారు, జోనల్ కమిషనర్ హేమంత్ గారు ఫిజికల్గా వచ్చి చూసి ఈ సమస్య పరిష్కారానికి ఒక శాశ్వత పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని, 100 రోజులలో ఈ రోడ్డు పనులని వేగవంతం చేసి కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తామని మాట ఇచ్చినారు. 100 రోజులలో ఈ రోడ్డు కార్యక్రమాలు పూర్తి కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ప్రజలందరినీ జమకూర్చుకొని ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైతే ధర్నా కార్యక్రమానికి దిగైనా ఈ రోడ్డును తొందరగా కంప్లీట్ చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నవభారత అభినవ నరేంద్రుడు, ప్రజాసేవే జీవన లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాన సేవకుడు, విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని గర్వంగా నిలబెట్టిన నాయకుడు, వికసిత్ భారతానికి మార్గం చూపుతున్న కృషిశీలుడు, తెలంగాణ అభివృద్ధి యాత్రలో తోడ్పాటునందిస్తూ యువ రాష్ట్రానికి బలమైన తోడుగా నిలుస్తున్న నరేంద్రుడు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా తెలంగాణతో తన అనుబంధంపై ప్రత్యేక డాక్యుమెంటరీ మీ దూరదర్శన్ యాదగిరిలో రేపు ఉదయం 8:30 వార్తలకు స్వాగతం. హైదరాబాద్ MGBS మెట్రో స్టేషన్లో ఆధునీకరించిన నూతన పాస్పోర్ట్ సేవా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కేంద్రాన్ని ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ కార్డు మాదిరి ప్రతి ఒక్కరూ పాస్పోర్ట్ తీసుకోవాలని కోరారు. పెరుగుతున్న డిమాండ్ మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సేవ 5 కేంద్రాల్లో 4,500 స్లాట్లు అందుబాటులో ఉండగా వీటిని 5,000కు పెంచాలని మంత్రి సూచించారు. గతంలో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు కార్మికులు వెళ్లేవారని, ప్రస్తుతం విద్య, ఉపాధి, పర్యాటక అవసరాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. కాగా ఇప్పుడు వారి సంఖ్య రోజుకు పెరుగుతుందన్నారు.
ఎంజీబీఎస్లో ఏర్పాటు చేసిన పాస్పోర్ట్ సేవా కేంద్రం అందరికీ ఉపయోగపడుతుందన్నారు మంత్రి పొన్నం. పాస్పోర్ట్ వెరిఫికేషన్లో పోలీసుల జాప్యం ఉండదని పేర్కొన్నారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, రీజనల్ పాస్పోర్ట్ అధికారి స్నేహజ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి. పాస్పోర్ట్ కార్యాలయాల్లో పాస్పోర్ట్లు బేగంపేటలో ఒకటి పెద్దది ప్రధాన కేంద్రంగా, దాని తర్వాత ఈరోజు ఇక్కడ ఇటు ఎంజీఎం బస్టాండ్ అదేవిధంగా మెట్రో కలుపుకొని ప్రజలకు సౌకర్యంగా ఉండేది రెండోది, టోలీ చౌకీలో ఒకటి, దాని తదుపరి నిజామాబాద్లో, దాని తదుపరి మా జిల్లాలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు తెచ్చుకున్న కరీంనగర్ది. ఆ విధంగా తెలంగాణలో రోజుకు 4,500 పాస్పోర్ట్లు ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఉంది. ఒకవేళ ఇది ఈరోజు 750కు ఉంది, ఇది 1,200కు చేయగలిగి కరీంనగర్ 250 నుంచి 500కు చేయగలిగితే 5,000 దాటి స్లాట్స్ ఈరోజు పాస్పోర్ట్లు ఇచ్చే విధంగా సౌకర్యం కలుగుతుంది. इस पासपोर्ट सेवा केंद्र के लिए बरसों से हम लोग कोशिश कर रहे थे कि हैदराबाद के इस इलाके में, साउथ हैदराबाद में यहाँ पर इस तरह का ऑफिस खोला जाए, क्योंकि ये ना सिर्फ साउथ हैदराबाद, जनूबी हैदराबाद की आवाम के लिए, बल्कि मैं तो समझता हूँ कि जनूबी तेलंगाना के इलाके के लोगों के लिए भी ये बड़ा फायदेमंद रहेगा। और ख़ास तौर से मेट्रो स्टेशन में इस तरह का ऑफिस खोलना यहाँ पर आने वालों के लिए बड़ी आसानी होगी। और अभी हमको बतलाया गया कि किस तरीके से यहाँ पर काम हो रहा है और हमारे लिए एक बहुत खुशी की बात है। తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. పౌర సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలోని లక్డికాపూల్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు దాదాపు 18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ చేపట్టిన స్టామ్ వాటర్ డ్రైన్కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో రోడ్లు, నాలాల అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు. వరద నీటి కాలువల పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లో కొత్తగా మరో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు కోరారు. రాయదుర్గ్ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. నగరం నలువైపులా వేగంగా అభివృద్ధి చెందుతోందని, రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు మరింత మెరుగైన సేవలు అందాలంటే మరో పాస్పోర్ట్ సేవా కేంద్రం అవసరమని అన్నారు. ఏటా దేశవ్యాప్తంగా సగటున కొత్త పాస్పోర్ట్ కోసం 1 కోటి మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నారని, ఇందులో తెలంగాణ వాటా సుమారు 11 లక్షల వరకు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజ తదితరులు పాల్గొన్నారు. నిజాం అరాచక పాలన నుంచి, బానిస సంఖ్యల నుంచి తెలంగాణ విముక్తి పొందిందంటే అందుకు అప్పటి భారత ప్రభుత్వం నిజాం రాజుపై ఆపరేషన్ పోలో పేరుతో చేపట్టిన సైనిక చర్య కారణం. మరికొన్ని గంటల్లో తెలంగాణ విమోచన దినోత్సవాల జరగడంలో ఆపరేషన్ పోలోపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ పోలో తెలంగాణ విమోచన దినోత్సవాల నేపథ్యంలో పదే పదే వినిపిస్తున్న మాట.
రజాకార్ల ఆగడాల నుంచి, నిజాం అరాచక పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన సైనిక చర్య. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పంతో తెలంగాణకు స్వేచ్ఛ ఊపిరులూదిన చారిత్రక ఘట్టం. నియంతలైన నిజాం రాజు, రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ తోకముడిచిన ఉద్వేగ సందర్భం. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశమంతా సంబురాలు జరుపుకుంటున్నా తెలంగాణ మాత్రం చీకట్లోనే మగ్గిపోయింది. నిజాం రాజు ఆగడాలు, రజాకార్ల సైన్యం ఆకృత్యాలతో నలిగిపోతున్న తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య సంబురాలు వెలుగులు చూసే అదృష్టం కూడా దక్కలేదు. అయితే దేశంలోని సంస్థానాలను భారత్లో విలీనం చేసే ప్రక్రియను అప్పటికే మొదలుపెట్టిన భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారత్లో కలపాలని సూచించింది. అందుకు నిజాం రాజు అంగీకరించకపోవటంతో ఆపరేషన్ పోలో మొదలైంది. ఆపరేషన్ పోలోకు ముందు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయినా నిజాం రాజు ససేమిరా అన్నారు. దీంతో సందిగ్ధతను నివారించేందుకు శాంతియుత చర్చల కోసం భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానం మధ్య ఒక ఒప్పందం జరిగింది. 1947 నవంబర్ 29న జరిగిన ఈ ఒప్పందానికి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని పేరు. పేరుకు తగ్గట్టే యథాతథ స్థితిని కొనసాగించడం ఈ ఒప్పందం సారాంశం. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్కు సంబంధించిన విదేశీ విధానం భారత ప్రభుత్వమే చూసుకోవాలి. స్టాండ్ స్టిల్ ఒప్పందాన్ని కాసిం రజ్వీ అంగీకరించకపోవటంతో నిజాం రాజు సైతం పునరాలోచనలో పడ్డాడు. ఈ ఒప్పందానికి విరుద్ధంగా నిజాం ప్రభుత్వం తన సైనిక బలాన్ని పెంచుకోవడానికి, ఆయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది. ఇందుకు నిజాం రాజుకు పాకిస్తాన్ ఎంతగానో సహకరించింది. అయితే ఈ ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకుంది. ఒప్పందం విఫలం కావటంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో చేపట్టింది. అప్పటి హైదరాబాదులో దేశంలో ఎక్కడా లేనన్ని పోలో గ్రౌండ్స్ ఉండేవి. అందుకే హైదరాబాద్ను భారత్లో విలీనం చేసే సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. 1948 సెప్టెంబర్ 14న తెల్లవారుజామున 4 గంటలకు భారత దళాలు హైదరాబాద్లోకి అడుగుపెట్టాయి. షోలాపూర్, నల్దుర్గు కోట, మునగాల, రాజేశ్వర్ పట్టణాలను ఆక్రమించుకుంది. మరికొన్ని దళాలు సెప్టెంబర్ 15న దురాజ్పల్లి, ఔరంగాబాద్ను స్వాధీనం చేసుకున్నాయి. ఇక సెప్టెంబర్ 16న లెఫ్టినెంట్ కల్నల్ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని ఫోర్స్ తెల్లవారుజామున జహీరాబాద్పై పట్టు సాధించింది. ఇక సెప్టెంబర్ 17న భారత సైన్యం పటాన్ చెరువుకు వచ్చింది. మరోవైపు నుంచి వస్తున్న ఆర్మీ హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని చిట్యాల పట్టణానికి చేరుకుంది. మరో దళం హింగోలి పట్టణాన్ని కంట్రోల్లోకి తీసుకుంది. అప్పటికే ఉస్మాన్ అలీ ఖాన్కు ఓటమి భయం పట్టుకుంది. మరికాసేపట్లో యుద్ధం ముగుస్తుందని అర్థమైపోయింది. అందుకే సెప్టెంబర్ 17 సాయంత్రం నిజాం రాజు కాల్పుల విరమణ ప్రకటించాడు. భారత సైన్యానికి హైదరాబాద్లోకి వెల్కమ్ చెప్పాడు. అప్పటికే భారత సైన్యం సికింద్రాబాద్కు చేరింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీని పిలిపించి తనతో పాటు మంత్రివర్గంతో రాజీనామా చేయించాడు. తర్వాత ఉస్మాన్ అలీ ఖాన్ మొదటిసారి రేడియో స్టేషన్కి వెళ్లి స్పీచ్ ఇచ్చాడు. మరికాసేపటికే జనరల్ చౌదరి బృందం ఎదుట హైదరాబాద్ ఆర్మీ అధికారికంగా లొంగిపోయింది. దీంతో ఆపరేషన్ పోలో విజయవంతమైనట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు రజాకార్లను సైతం భారత సైన్యం తరిమికొట్టింది. ప్రజలు కూడా రజాకార్లపై తిరగబడ్డారు. ఊళ్లలోకి అడుగుపెట్టిన రజాకార్లను తరిమికొట్టారు. మొత్తానికి ఒకేసారి అటు నిజాం పాలన నుంచి ఇటు రజాకార్ల ఆగడాల నుంచి తెలంగాణకు విమోచనం లభించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రసార భారతి దూరదర్శన్ యాదగిరి ప్రాయోజిత కార్యక్రమాల రూపకల్పన కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉన్నత ప్రమాణాలు గల ఆడియో విజువల్ కంటెంట్ను నిర్మించడానికి అనుభవజ్ఞులైన వినూత్న నిర్మాణ సంస్థల నుంచి ప్రాయోజిత ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. వినోదానికి సంబంధించిన వివిధ విభాగాల్లో కొత్త, ఆసక్తికరమైన సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిపాదనలు పంపడానికి ఆసక్తి కలిగిన వారు కంటెంట్ సంక్షిప్త సారాంశం, వివరాలను వెల్లడించాలి. నాణ్యమైన కంటెంట్ను నిర్మించడంలో అనుభవం కలిగిన నిర్మాణ సంస్థలకు తొలి ప్రాధాన్యత ఉంటుంది. కంటెంట్ ప్రమాణాలు ప్రసార భారతి నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
తుది కంటెంట్ ప్రసార భారతి సంపాదకీయ ఆమోదానికి లోబడి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 19వ తేదీలోగా HOODK@prasarabharati.gov.in లేదా DTC_HYD@yahoo.co.in కు మెయిల్ చేయాలి. పూర్తి వివరాలకు 9447929979 నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు. గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని కోరారు. 3 కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్యోగాలు కొనుగోలు చేసినట్లు కొందరు ఆరోపిస్తున్నారని, ఇటువంటి అసత్య ప్రచారాలతో తమ పిల్లలు మానసిక వేదనకు గురవుతున్నారని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు అప్పులు చేసి ఎన్నో త్యాగాలతో కష్టపడి చదివి ర్యాంకులు సాధించినట్టు చెప్పారు. ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాలని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు సహకరించి అసత్య ప్రచారాలు ఆపి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. తమ పిల్లల కష్టాన్ని గుర్తించి హైకోర్టు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలను 3 రోజులైనా వెలికి తీయకపోవడంపై ఆయన ఎక్స్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో 6 మృతదేహాలను గుర్తించలేని అసమర్థ కాంగ్రెస్ పాలనలోదని ఆరోపించారు. బాధిత కుటుంబాలు తమ ఆప్తులను చివరిసారి చూడలేని బాధను కాంగ్రెస్ అర్థం చేసుకోవటం లేదని విమర్శించారు. నాలాల్లో మరణించిన 3 మృతదేహాలను గుర్తించకపోతే బీఆర్ఎస్ నిశ్శబ్దంగా ఉండబోదని హెచ్చరించారు. ప్రజాసేవ సుపరిపాలన అనే నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పరివర్తన, పురోగతికి అవిశ్రామ పోరాటం చేస్తోంది. పెరుగుతున్న ఇంధన అవసరాలతో వర్ధమాన దేశంగా అందరూ భావించిన భారత్ నేడు పర్యావరణ పరిరక్షణలో గ్లోబల్ ఛాంపియన్గా ఎదిగింది. గత 11 ఏళ్లలో అడవుల పరిరక్షణ నుంచి వాతావరణ మార్పులు ఎదుర్కోవడం వరకు, సోలార్ రూఫ్ టాపుల నుంచి హరిత రవాణా వరకు అభివృద్ధి, సుస్థిరత కలిసి ముందుకు వెళ్లవచ్చని భారత్ నిరూపిస్తోంది. 2030 నాటికి 40% సురక్షిత ఇంధన సామర్థ్యం సాధించనున్నట్లు ప్యారిస్లో జరిగిన COP21లో భారత్ ప్రతిజ్ఞ చేసింది. కానీ 2021లోనే భారత్ ఈ లక్ష్యాన్ని సాధించింది. గత ఏడాది సెప్టెంబర్లో అమెరికా సందర్శించిన సమయంలో ప్రధాని మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో 17% మంది భారత్లో ఉన్నారని, అయితే భారత్లో కార్బన్ ఉద్గారాలు 4% కన్నా తక్కువ అని చెప్పారు. నవభారత అభినవ నరేంద్రుడు, ప్రజాసేవే జీవన లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాన సేవకుడు, విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని గర్వంగా నిలబెట్టిన నాయకుడు, వికసిత్ భారతానికి మార్గం చూపుతున్న కృషిశీలుడు, తెలంగాణ అభివృద్ధి యాత్రలో తోడ్పాటునందిస్తూ యువ రాష్ట్రానికి బలమైన తోడుగా నిలుస్తున్న నరేంద్రుడు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా తెలంగాణతో తన అనుబంధంపై ప్రత్యేక డాక్యుమెంటరీ మీ దూరదర్శన్ యాదగిరిలో రేపు ఉదయం 8:30 మాదక ద్రవ్యాల బారిన పడకుండా దేశ యువతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించేందుకు యువతరాన్ని మాదక ద్రవ్యాల నుంచి రక్షించడం చాలా కీలకమని షా చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల 2వ జాతీయ సమావేశాన్ని కేంద్ర హోంమంత్రి ప్రారంభించారు. మాదక ద్రవ్యాల నెట్వర్క్లను విచ్ఛిన్నం చేయడం, ఆ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడం అత్యంత కీలకమన్నారు. విదేశాల నుంచి ఇక్కడ మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న వారిని మన చట్టం పరిధిలోకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక రంగానికి ఊపునిస్తాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయీద్ జాఫర్ ఇస్లాం చెప్పారు. హైదరాబాద్లో ఈ ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 1991 నాటి ఆర్థిక సంస్కరణలతో పోలిస్తే జీఎస్టీ 2.0 మరింత ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలు సామాన్య ప్రజలపై ధరల భారం తగ్గించేవిగా ఉన్నాయన్నారు. పన్ను స్లాబులు 4 నుంచి 2కు తగ్గించడం వల్ల మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయాల వల్ల రోజువారీ వస్తువుల ధరలు తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడగలవన్నారు. జీఎస్టీ 2.0 వల్ల చిన్న సూక్ష్మ పరిశ్రమలు బలోపేతం అవుతాయని బీజేపీ మరో జాతీయ అధికార ప్రతినిధి అనిల్ యాంటోనీ అన్నారు. ప్రతి ఇల్లు జీఎస్టీ సంస్కరణ వల్ల లబ్ధి పొందుతుందని, తద్వారా 10% పైగా వినియోగం పెరుగుతుందని పేర్కొన్నారు. ఒక దేశం ఒక ఎన్నికల వ్యవస్థ అమలైతే 1.8% మేర దేశ స్థూల జాతీయోత్పత్తి పెరిగే అవకాశం ఉందన్నారు. మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గులం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రత్యేకమైనవని, ఉమ్మడి చరిత్ర, భాష, సంస్కృతి, విలువలతో పాతుకుపోయానన్నారు.
ప్రధానమంత్రి రామ్గులం అపారమైన నాయకత్వ అనుభవంతో భారతదేశం మారిషస్ దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలు రాబోయే కాలంలో మరింత బలపడతాయని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. రేపు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరు కానున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కార్యక్రమంలో పాల్గొనున్న కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్. మైనింగ్ కార్మికులకు ₹1 బీమా పథకం రేపటి నుంచి అమల్లోకి వస్తుందన్న కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి. బొగ్గు ఉత్పత్తి, రవాణాలో 1 బిలియన్ టన్నుల లక్ష్యం సాధించినట్లు కేంద్ర మంత్రి వెల్లడి. రాష్ట్ర ఆదాయం పెంపు మార్గాలను అన్వేషించాలన్న డిప్యూటీ సీఎం. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను అధ్యయనం చేయాలని అధికారులకు సూచన. హైదరాబాద్లో కొత్తగా 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభం. రాయదుర్గం, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో కేంద్రాలను ప్రారంభించిన మంత్రులు. పాత బస్తీ వాసులకు పీఎస్కే అందుబాటులో రావడం అభినందనీయమన్న ఓవైసీ. మాదక ద్రవ్యాల నెట్వర్క్లను విచ్ఛిన్నం చేయడమే అత్యంత కీలకమన్న కేంద్ర హోంమంత్రి. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.